హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఈ తులసి కోటను చూసేయండి, ఎలా ఉందో చెప్పండి. చూస్తుంటే రియల్ తులసి కోట లాగా ఉంది కదా, కానీ ఇది రియల్ తులసి కోట కాదండి. థర్మాకోల్ షీట్ పెట్టి మా చెల్లి చేసిందండి ఈ తులసి కోటని. ఎలా చేసిందంటే థర్మాకోల్ షీట్ తీసుకొని థర్మాకోల్ షీట్ పైన పెన్ను పెట్టి మనకి ఎన్ని పీసెస్ అయితే అవసరం ఉంటాయో అన్ని పీసెస్ని పెన్ను పెట్టి గీసేసి చాకు పెట్టి కట్ చేసింది. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ముక్కలు ముక్కలు అతికించుకోవడానికి కొంచెం గట్టిగా ఉన్న పుల్లలను తీసుకొని ఇలా తులసి కోటలాగా చేసేసింది. ఆ పుల్లల్ని మధ్యలో పెట్టుకొని తులసి కోటలాగా తయారు చేసింది. తులసి కోటలాగా తయారు చేసిన తర్వాత మనం థర్మాకోల్ షీట్ పెట్టి చేసామని తెలియకుండా ఉండటానికి ఇలా పూలతో అలంకరించింది. బంతిపూలు కాడ గట్టిగా ఉండదు కదా, ఆ బంతిపూలకి పుల్లలు గుచ్చేసుకొని ఒక పక్క రెడ్ బంతిపూలు ఒక పక్క ఎల్లో బంతిపూలతో ఇలా అందంగా అలంకరించింది. ఇలా అలంకరించిన తర్వాత మధ్యలో గూడులాగా వదిలేసింది కదా తులసి కోటకి, ఆ గూడు లోపల మధ్యలో కూడా తమలపాకులతో ఇలా పుల్లలు పెట్టి గుచ్చేసింది. ఆ గూడు చుట్టూ కూడా ఇలా ఎల్లో బంతిపూలతో అలంకరించింది. చాలా అందంగా ఉంది కదా. పైన బార్డర్కి వచ్చేసరికల్లా చామంతి పూలతో ఇలా డిజైన్ చేసింది. పైన డిజైన్ వదిలిపెట్టింది కదా, ఇలా రెడ్ పక్క ఎల్లో పక్క రెడ్ను కూడా గుచ్చేసింది. ఇలా గుచ్చిన తర్వాత పైన మళ్ళీ డిజైన్కి కూడా దవనపాకు ఉంటుంది కదా, దవనపాకును మాల కట్టేసి ఆ మాలని ఇలా చుట్టేసింది. చూడటానికి చాలా అందంగా ఉంది కదా తులసి కోట. మనం చేసుకుంది తులసి కోట కదా, తులసి మొక్కలు ఉండాలి కదా. తులసి కొమ్మలు కొంచెం గట్టిగా ఉన్నవి తీసుకొని ఇలా మధ్యలో కొమ్మల్ని గుచ్చేసింది. చాలా అందంగా చేసింది కదా మా చెల్లి తులసి కోటని. మనం బతుకమ్మ వీడియోలు పెట్టుకుంటున్నాం కదా, రోజు ఒక మోడల్ బతుకమ్మను చేసుకొని వచ్చింది మా చెల్లేనండి. చాలా అందంగా చేస్తుంది ఇలాంటివి. చూస్తుంటే ఈ తులసి కోట చాలా అందంగా ఉంది కదా. ఇలా చేసి ఆ తులసి కొమ్మల మధ్యలో దీపారాధన చేసి వాటర్లో వదిలిపెట్టామంటే చక్కగా వెళ్తుంది. థర్మాకోల్ షీట్ కదా, వాటర్లో మునగకుండా తేలుకుంటూ వెళ్తుంది. చాలా అందంగా ఉంది మేము వాటర్లో వదిలిపెట్టినప్పుడు ఈ తులసి కోట. ఆ వీడియో కూడా ఉంది, నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. ముందుగా ఈ తులసి కోట ఎలా ఉందో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా అందంగా అలంకరించింది కదా, చూస్తుంటే రియల్ తులసి కోట లాగా అలంకరించింది. మా చెల్లి కాడ చాలా టాలెంట్ ఉందండి. ఇదిగో ఈ చెల్లేనండి తులసి కోట తయారు చేసింది. ఇప్పుడు బతుకమ్మకి ఓం రాయటానికి ఇలా కట్ చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.